నమస్తే. తెలంగాణ రాజకీయాలలో కాళేశ్వరం పీసీ ఘోష్ కమిటీ రిపోర్టు, అసెంబ్లీలో జరుగుతున్న వాద సంవాదాలు జరిగినాయి. బయట నిరసనలు. ఈ మొత్తం అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు ఆ కమిషన్ రిపోర్ట్లో పేర్కొన్న విషయాలు ఏమేమి ఉన్నాయి? వీటి గురించే మనం తెలుసుకుందాం. మన దగ్గర సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల నిపుణులు వి ప్రకాష్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్, మీరు ఆ కమిటీ రిపోర్ట్ మొత్తం చదివింటారు. మీరు దాదాపుగా 90% చదివా. 90%. అసలు ఆ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారు? బయట ఇంత గందరగోళం ఏమిటి? ఎందుకు ఈ విమర్శలు, ప్రతి విమర్శలు? చాలా గొప్ప వ్యక్తి అని భ్రమపడ్డా. పీసీ ఘోష్ అనే వ్యక్తి మొదటి లోక్పాల్ భారతదేశానికి, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీద్ లాంటి, శశికళ, జయలలిత బినామీ ఆ కేసులన్నీ పరిష్కరించిన వ్యక్తి. ఒక పెద్ద హెరిటేజ్ ఉంది ఆయనకి. ఎందుకంటే వాళ్ళ 5వ తాత పైకి 5వ ముత్తాత బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి జడ్జి. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి చిన్న చిన్న విషయాలను, అంటే ఒక మీ నాగర్ కర్నూలు తాలూకాలో ఒక కొత్తగా అపాయింట్ అయిన మున్సిప్ జడ్జి, ఆయన చేయని తప్పులు కూడా ఈ నివేదికలో కనబడుతూ ఉన్నాయి. అయితే నేను రిజర్వ్ చేసుకునేది ఏంటంటే, వ్యక్తిగతంగా జడ్జి పట్ల గౌరవం ఉంది, కానీ మనసులో ఒకటి పెట్టుకొని వచ్చాడు ఆయన. బెంగాల్ నుంచి మనసులో ఏం పెట్టుకొని వచ్చాడు? ఆయనకిచ్చిన ఆదేశాలు ఏమున్నాయో తెలియదు. నాతో ఆయన చెప్పిన విషయం మళ్ళీ మీకు చెప్తున్నాను నేను మీడియా సాక్షిగా. నన్ను పిలిచి, నేను మా వాళ్ళని అడిగాను, నన్ను పిలిచింది ఆయనే. నన్ను నోటీస్ ఇచ్చి పిలవలే, అవును, నేను ఇచ్చిన అఫిడవిట్ చూసి కూడా పిలవలే. ఆయన వాళ్ళని అడిగింది ఏంటంటే, అడ్వకేట్స్ వాళ్ళు ఎవరైనా కొద్దిగా నీటిపారుదల మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళు నా పేరు చెప్పారు. అప్పుడు నేను పార్టీలో లేను కాబట్టి ఆయనకి ఎటువంటి అభ్యంతరం రాలే. సరే పిలిచి అన్నాడు కదా, నాకు నీటిపారుదల గురించి నాకేం తెలియదు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నేను చదవలేదు, కాబట్టి కొంత అండర్స్టాండ్ చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము. నేను రానంటే మోడీ గారితో ఫోన్ చేయించారు. నేను రానన్నాను, ఇటువంటి ఈ జటిలమైన సమస్య ఇది, నేను రానన్నా. మోడీ గారితో ఫోన్ చేయించారు. సరే, ఒక జడ్జిగా పనిచేసినప్పుడు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా చేయాలి కదా. నేను నమ్మిన. నిజం కూడా అది. నిజమని ఎందుకంటున్నా అంటే, ఆఫ్ ది రికార్డు 2 hours నేను చిట్ చాట్ చేసిన, 2 గంటలు. ఆయనకు సబ్జెక్ట్ మీద జీరో నాలెడ్జ్. ప్రాజెక్టులు తెలియదు, బ్యారేజ్ అంటే ఏందో తెలియదు, డ్యామ్ అంటే ఏందో తెలియదు, గోదావరి నది గురించి తెలియదు. ఇంత జటిలమైన సమస్య మీద నేను ఎట్లా విచారణ చేస్తాడని చెప్పి నేను అమాయకుల్లాగా ఒక 60-70 రిపోర్ట్లు, బుక్స్ నా లైబ్రరీలో కూడా నాకు లేకున్నా ఆయనకి ఇచ్చిన. ఎందుకంటే ఆయన అర్థం చేసుకుంటాడు. చాలా అడిగితే కూడా చెప్పినాక రెండోసారి కూడా మళ్ళీ రిపోర్ట్ తీసుకొని పోయినా. అదేదో ఒక చిన్నగా ఉంది, ఇది నాకు వద్దు, పెద్దది తీసుకురా అన్నాడు. అంటే మొత్తం నీకు ఎన్నైతే వీటి మీద చెప్పాల్సిన అవసరాలు ఉంటాయో అన్నీ తీసుకొని రమ్మన్నాడు. మళ్ళీ 20 పేజీలు ఎంతో మళ్ళీ రిపోర్ట్ తీసుకొని పోయినా. చాలా ఎలాబొరేటెడ్గా రాశాను నేను. ప్రతి కాన్ఫ్లిక్ట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తుతున్న విమర్శలు ఉన్నాయో, బీజేపీ లేవనెత్తుతున్న విమర్శలు ఉన్నాయో, ప్రజల్లో ఏవైతే అనుమానాలు ఉన్నాయో, ప్రతి అంశం మీద చాలా డీటెయిల్గా తీసుకొని పోయినా. ఆయన ఎంత ఇన్హ్యూమన్గా, ఈ రిపోర్ట్ చూస్తే నా పేరు లేదు, నేను రాసిన రిపోర్టు లేదు. నాదే కాదు, నేను చాలామంది ఇంజనీర్లతో మాట్లాడినాను రిపోర్ట్ వచ్చినాక. ఎవరెవరి పేర్లు అవుతున్నాయో అందరితో మాట్లాడినా. వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటో నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఏం చెప్పినలో అవి లేవన్లా. ఆయనకి ఏం కావాలన్నా అవి ఉన్నాయి. అంటే ఒక జడ్జి ఎప్పుడు కూడా సాక్ష్యం చెప్పిందంతా పరిగణలోకి తీసుకొని
అందులో ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చెప్తాడు, నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చెప్తాడు. ఆ గోస్ట్ రిపోర్ట్లో ఎక్కడ ఒక పాజిటివ్ అంశం లేదు. అంటే డిస్కవరీ ఛానల్ లాంటి ప్రపంచం మొత్తంలో ఒక గొప్ప ప్రాజెక్టును కట్టిందని చెప్పి అన్ని భాషలల్లో ట్రాన్స్లేట్ చేసుకొని ప్రసారం చేసినాయి. మన సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అసలు ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పారు. రోడ్స్ అండ్ బిల్డింగ్ మంత్రి కొంతకాలం పాటు గడ్కరీ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన వచ్చి కాళేశ్వరం మహా అద్భుతం అని చెప్పాడు. గజేంద్ర సింగ్ షెకావత్ సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి అందులో ₹1 అవినీతి జరగలేదని చెప్పాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన ప్రశ్నకు. అప్పుడు ఆ నల్గొండ ఎంపీగా పిసిసి ప్రెసిడెంట్ ఆయన. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా అంటే లేదని చెప్పాడు. ప్రాజెక్టులు కట్టిన కాడ నుంచి కూడా ఎన్నడూ పారని ఆయకట్టుకు 17 లక్షల ఎకరాలకు నీళ్లు కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చారు. ఈ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసి తుంగతుర్తి ప్రజలు పండుగ చేసుకున్నారు. నీకు గుర్తుండాలి ఆ సన్నివేశము. కాలువకు 2 పక్కల ఉండి శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజు పూలు చల్లారు, కుంకుమలు వేశారు, జలహారతి పట్టారు జగదీష్ రెడ్డి గారి నాయకత్వాన్ని. ఇంత అద్భుతమైన ప్రాజెక్టును దాన్ని కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్కు పేరు వచ్చింది చూసి ఓర్వలేక, జలసీతోని ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ఇద్దరు కలిసి కుట్ర చేయడం అనేది చాలా దారుణం. ఇందులో నేను కొన్ని విషయాల్లో నరేంద్ర మోడీ గారిని అభిమానిస్తాను. ఇవాళ అమెరికాతోనే ఆయన ఏదైతే భారతదేశ ఫార్మర్స్ కోసం వైరం పెంచుకుంటాడో నేను మోడీని సమర్థిస్తాను. కానీ అధికారం కాపాడుకోవడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో మోడీ కీలుబొమ్మ అయిపోయాడు. నిన్న గోస్ట్ రిపోర్ట్ చూసినాక ఇక్కడ పరిపాలిస్తున్నది పరోక్షంగా చంద్రబాబు నాయుడు అనే నిర్ధారణకు 1000% వచ్చిన నేను. 99 కాదు, 999% కూడా కాదు. తీవ్రమైన ఆరోపణ మీరు పెట్టండి, తమ్మునేలు పెట్టండి. ఇక్కడ పరిపాలిస్తున్నది చంద్రబాబు నాయుడు. రెండవది, తెలంగాణ అస్తిత్వం అనేది మరొక్కసారి ప్రమాదంలో పడ్డది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు రాజకీయ స్వాతంత్రం ఇచ్చారు కానీ ఆర్థిక స్వాతంత్రం ఇవ్వలేదు. ఇవ్వకుండా పరోక్షంగా లండన్ పోయి దోచుకున్నారు. ఇవాళ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, నేనైతే తెలంగాణ స్వాతంత్ర దినం జూన్ 2 అనే అంట. స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 రోజులు కూడా దాన్ని సంతోషంగా ఉండనియకుండా తెలివి తక్కువ తెలంగాణ ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ కోట్లు వేసిందో వాళ్ళనే అంటున్నాను. పొయ్యి మీద ఉన్నదాన్ని, పెనం మీద ఉన్నదాన్ని, అంతకుముందు ఏదైతే సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్ళు పెనం మీద మాడిపోయిన దాన్ని నేరుగా పొయ్యిలో పడేశారు. కేసీఆర్ గారు ఎడ్డిగుడ్డి తెలంగాణ గారు తెలివైన తెలంగాణ అన్నాడు. ఐఎమ్ సారీ సార్, కేసీఆర్ గారికి నా క్షమాపణలు. ఇది ఎడ్డిగుడ్డి తెలంగాణే. 90% కాదు, ఒక 60% ఎడ్డిగుడ్డి తెలంగాణ ఇది. సోయి రాలేదు, సస్తున్నారు. సిరిసిల్లలో మళ్ళీ 47 మంది ఆత్మహత్యలు, చేనేత కార్మికులు. ఏ ఆత్మహత్యలు ఆపాలని చెప్పి నాలాంటి వాళ్ళం ఆనాడు కోర్టును వదిలిపెట్టి, న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి మేము వచ్చినామో, ఏ ఆత్మహత్యలు ఆపడానికి తెలంగాణ కావాలని చెప్పి 1200 మంది బలవన్ మరణాలకు పాల్పడ్డారో ఆ తెలంగాణను పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడేసుకున్నది ఈ ఎడ్డిగుడ్డి తెలంగాణ ప్రజలే. సరే, ఇప్పుడంటే ఏమొస్తుంది? తప్పు చేసిండ్రు, పశ్చాత్తాప పడతారా పడరా వాళ్ళ కర్మకు వదిలేస్తాను నేను. దానివల్ల నష్టపోతున్నది ఎవరు? నష్టపోయినలు? సిరిసిల్ల చేనేత కార్మికులు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆత్మహత్యల బాట పట్టాడు. రైతులు తమ పొలాలలో మళ్ళీ బోర్లు వేసుకుంటున్నారు. మొన్న 2 నెలలు వర్షాలు ఆలస్యమైనందుకు వందల సంఖ్యలో బోర్లు పడ్డాయి. హైదరాబాద్ ప్రజలు మళ్ళీ ట్యాంకర్లలో నీళ్లు తెప్పించుకోవాల్సిన దుస్థితికి వచ్చింది. మళ్ళీ కరెంటు కోతలు మొదలైనవి, యూరియా కోత మొదలైంది. ఇవాళంతా లైన్లలో చెప్పులు పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు యూరియాకు. అంటే సరే, రేవంత్ రెడ్డి అంటే ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఓర్వలేక కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ నీళ్లతో పంటలు పండించుకున్నారు కదా 60 లక్షల ఎకరాలలో. కాళేశ్వరం నీళ్లతోని 4 ఏళ్ళల్లో 5 ఏళ్ళల్లో 60 లక్షల ఎకరాలలో పంటలు పండించుకున్నారు. ఒక్కొక్క జిల్లా గురించి చెప్తా. మీ జిల్లా మహబూబ్నగర్లో మండు టెండల్లో వాగుళ్ళల్లో నీళ్లు పారడం అనేది స్వాతంత్రానంతరం లేదు. స్వాతంత్రానంతరం గోరటెంకన్నా వాగు ఎండిపోయారు అని పాట రాశాడు.
హృదయం ద్రవీకరిస్తుంది ఆ పాట వింటే. అటువంటి గోరటెంకన్న చేత్తోనే వాగు నిండి పారేరా అని చెప్పి పాటలు రాయడానికి కారణమైంది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని బట్టి అంటాడు, డిప్యూటీ సీఎం బట్టి. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. మీరు చెప్పండి, నాగర్ కర్నూలు బిడ్డగా చెప్పండి, కల్వకుర్తి నీళ్లు 2014 తర్వాత వచ్చినాయా, ముందు వచ్చినాయా? తెలంగాణ వచ్చినాక వచ్చినాయి. తెలంగాణ వచ్చినాక వచ్చినాయి. కల్వకుర్తి నీళ్ళే కాదు, నెట్టెంపాడు నీళ్ళు, వచ్చినాయి, భీమా నీళ్లు, కోయిల్ సాగర్ నీళ్లు. అదివరకు కేవలం జూరాల నుంచి ఒక 60-70 వేల ఎకరాలకు వచ్చేది, ఆర్డీఎస్ నుంచి ఒక 20-30 వేల ఎకరాలకు వచ్చేది. అంతే. సరళ సాగర్ లాంటి, సప్త సముద్రాల లాంటి చెరువుల కింద ఇంకో 10,000 ఎకరాలు 12,000 ఎకరాల్లో ఉండేది. అంతా కొడితే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు రాకపోయేది. ఇవాళ 7-8 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయంటే ఒక్క ఎకరానికి కూడా ఇవ్వలేదని ఎవరు మొదలుపెట్టారు, ఎవరు పూర్తి చేశారు అనేది పక్కకు పెడితే, ఒక్క ఎకరానికి కేసీఆర్ పాలనలో నీళ్ళు ఇవ్వలేదా? ఎట్లా మాట్లాడతారు? ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు గంగలో కలిపిల్లని చెప్పి మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో అన్నాడు, నా అసెంబ్లీలో కూడా అన్నాడు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి, మొత్తం రికార్డ్స్ ఆయన దగ్గర ఉంటాయి, కాకు కూడా ధైర్యం చేయలే కదా 1,00,000 కోట్లు గంగలో కలిపిండా కేసీఆర్? అసలు కాళేశ్వరం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నేను మీకు కూడా తెలియదు ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు మీరు కూడా కూర్చున్నా, మీరు జనానికి ఒక 10 ఏళ్ళ నుంచి కాళేశ్వరం గురించి చెప్తున్నారు. మీకు కూడా తెలియని ఒక విషయం చెప్తాను నేను, జనానికి కూడా తెలియని విషయం చెప్తా. ఈ కాళేశ్వరం కింద ఉన్న 38-37 లక్షల ఎకరాల ఆయకట్టుకు మేడిగడ్డ నుంచే తీస్తారా నీళ్ళు? ఇలా 1/3 5,90,000 ఎకరాలకు మేడిగడ్డతో సంబంధం లేకుండా శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్ళు తీసుకుపోయే ఏర్పాటు ఉంది. లాస్ట్ లింక్ ఏదైతున్నదో 7వ లింక్, 7వ లింకును మొదటి లింకు సంబంధం లేదు. 7వ లింక్ అనేది కంప్లీట్గా మేడిగడ్డతో సంబంధం లేనిది. అది శ్రీరామ్ సాగర్ నుంచి లిఫ్ట్ చేసి ఫోర్షోర్ శ్రీరామ్ సాగర్ జలాశయం నుంచి లిఫ్ట్ చేసి కామారెడ్డికి, నిర్మల్కు, నిజామాబాద్కు, ఆదిలాబాద్కు, ఈ 4 జిల్లాలకు 5,90,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. మరి పనులన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఈ 1,00,000 కోట్లలో ఇక్కడ కూడా ఒక 10,000 కోట్లు 15,000 కోట్లు ఉంటుంది కదా. ఇది గంగలో కలిసిందా? నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు నేను చెప్తున్నా అంటే ఘోష్ కమిషన్ రిపోర్ట్లో కూడా ఈ విషయాలున్నాయి చాలా వరకు. అంటే ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో వచ్చాడు ఆయన ఇక్కడ కలకత్తా నుంచి. ఆయనకు పరోక్షంగా ఆయనకు చెప్పింది ఏంటంటే, జీవోలనేమో ఇర్రెగ్యులారిటీసు, తర్వాత లాక్యునాసు, ఇట్లాంటివన్నీ కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్, ఇట్లాంటివన్నీ చెప్పారు. ఆయన అర్థం చేసుకున్నది ఏంటంటే, కేసీఆర్ గారు చేసిన ఇర్రెగ్యులారిటీసు అంటే ముందు డిసైడ్ అయ్యి వచ్చిండు ఇక్కడికి. ముందు ఆయన డిసైడ్ అయ్యి వచ్చిండు. ఏమని డిసైడ్ అయ్యిండు? ఆయనకు తెలియదు కదా పాపం. ఆయన తెలంగాణలో పుట్టలేదు, సౌత్ ఇండియా కూడా కాదు, ఈయన నీళ్ళ కోసం తెలియదు, ఆత్మహత్యల సంగతి తెలియదు, ఇక్కడ జరిగిన బూడక ఎన్కౌంటర్లలో 20,000 మంది చచ్చిపోయింది తెలియదు, ఇక్కడ ఉపాధి లేక బొంబాయికి బొగ్గుబాయికి వలసపోయింది తెలియదు. వచ్చిండు. ఏమని వచ్చిండు? ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయట కేసీఆర్ పాలనలో. ఆయన మైండ్లో ఒకటే పెట్టుకున్నాడు, ఎక్కడ ఏ ఇర్రెగ్యులారిటీస్ జరిగినా కూడా కేసీఆర్కి ఆపాదించే విధంగా రిపోర్ట్ రాశాడు. అంటే డైరెక్ట్గా కేసీఆర్కి ఆపాదించే విధంగా రాశాడు. ఆయన కూడా కాళేశ్వరం అంటే ఏందో అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తా కదా, ఒక ఏనుగు 4 గుడ్డి వాళ్ళని. ఘోష్ కమిటీ రిపోర్ట్ చదివినాక కూడా అట్లే అనిపించింది నాకు. ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పాల్సిన అంశాలు. ముందుగా శ్రీరామ్ సాగర్ నుంచి 5,90,000 ఎకరాలకు మేడిగడ్డతో సంబంధం లేదు. నిన్న మొన్న ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌజ్ల ద్వారా మిడ్మా నేరుకు, తర్వాత రంగనాయక సాగర్కు అనంత నీళ్లు పంపిల్లు ఇప్పుడు కూడా పంపుతున్నారు. మేడిగడ్డతో సంబంధం లేదు. మేడిగడ్డ దగ్గర 1,00,000 కోట్లు నాశనమైనాయి అన్నాడు కదా, లిఫ్ట్ చేస్తాను కదా, బాహుబలి పంపులు పనిచేస్తున్నాయి కదా, 139 మెగావాట్ల పంపులు పనిచేస్తున్నాయి కదా. నీళ్ళు నింపుతున్నది అబద్ధమా? ఎల్లంపల్లి నుంచి పంపులు తిప్పడం అబద్ధమా? గాయత్రి నందిమేడారం పంప్ హౌజ్లలో ఇప్పుడు వరద వస్తుంది. ఇప్పుడు ఏ పంపులు ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా మిడ్మానేర్లో పడుతున్నాయి. మిడ్మానేర్ నుంచి పంపులు తిప్పుతున్నారు. అవి కాళేశ్వరం కాదా? నిన్న మొన్న మూసీకి ఈ 2 హిమాయత్ సాగర్, గండిపేట రిజర్వాయర్లకు నీళ్ళు నింపుతా అన్నాడు.
దేని ద్వారా? కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగర్ ద్వారా. కాళేశ్వరం నీళ్ళు ఎవరికైనా అవి కాళేశ్వరం కదా, దానికి ఏమన్నా మేడిగడ్డతో సంబంధం ఉందా? 1,00,000 కోట్లు ఎట్లా గంగలు కలిసినవి చెప్పాలి రేవంత్ రెడ్డి. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే, ఆయన ఉందాతనం ఉన్నది అని అనుకుంటే, ఆయన ఖచ్చితంగా 1,00,000 కోట్లు ఎట్లా నష్టపోయినావు. నేను హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి కూడా మీ ద్వారా చెప్తున్నా, అబద్ధాలు చెప్తున్నందుకు అసెంబ్లీలో ఆ కౌల్ అండ్ షెక్దర్ రాసిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ సంబంధించినవి దేశమంతా ఇవాళ వాడతారు, దాన్ని ఉపయోగించుకుంటారు. నేను ఎప్పుడు ఎమ్మెల్యే కాలే, ఎమ్మెల్సీ కాలే, ఆ దరిద్రపు హౌజ్లో నేను అడుగు కూడా పెట్టా. మీ ముందు చెప్తున్నా, నేను అంత మాట చెప్తున్నా, నేను మీ ముందు చెప్తున్నా. ఆ దరిద్రపు హౌజ్లో నేను అడుగు కూడా పెట్టా. ఎందుకంటే దాని పవిత్రత పోయింది. దాని పవిత్రత ఎప్పుడో గంగలో కలిసింది. అసెంబ్లీలాగా లేదు, ఉందాతనం లేదు. కౌల్ అండ్ షెక్దర్ రాసినట్టుగా నడతలేదు. ఆడ మంచి వాళ్ళు ఉండే పరిస్థితి లేదు. ఉన్నా కూడా తలలు వంచుకొని వాకౌట్ చేసి బయటకు వచ్చిన పరిస్థితి నిన్న. ఎన్నోసార్లు గౌరవప్రదమైన వ్యక్తులు అక్కడ ఉండే పరిస్థితి లేకనే ఎన్నోసార్లు మార్షల్స్తో బయట ఎంచుకునే పరిస్థితి వస్తున్నది. ఎన్నోసార్లు ఆడ మాట్లాడడానికి మైక్ ఇవ్వని పరిస్థితి వస్తున్నది. బుచ్చన్న ఒక్క మనిషి మాట్లాడుతూ ఉంటే 33 సార్లు అడ్డం తగులుతారా? అది కూడా మంత్రులు. ఒక్కడు కాగజ్నగర్ ఎమ్మెల్యే 32 సార్లు అడ్డం తగిలింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి, సభా వ్యవహారాలు నడపాల్సిన మంత్రి, ఘనత వహించిన సీనియర్ మంత్రులు. నిన్న ఏమర్థమైంది తెలంగాణ ప్రజలకి? సరే, ఇదంతా ఒక ఎత్తు. 1,00,000 కోట్లు రుజువు చేసేదాకా అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని మాట్లాడనియద్దు. అది అక్బరుద్దీన్ కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు. నువ్వు నిరూపించు హౌజ్లో 1,00,000 కోట్లు ఎట్లా దుర్వినియోగం అయినాయి. గంధమల్ల రిజర్వాయర్కు నువ్వు ఎందుకు శంకుస్థాపన చేసినావు? 1,00,000 కోట్లు పోతే నేను అడుగుతున్నా, ఈ రోజు వరకు 1,00,000 కోట్లు అయినాయి కాళేశ్వరం మీద. ఇంకోటి, కాగు నివేదిక కొన్ని ఆరోపణలు చేసింది. వాళ్ళంతా చేస్తే ఏంటంటే మేడిగడ్డ మీద కొద్ది ఎక్సెస్ ఖర్చు పెట్టిండ్రు. ఇవన్నీ వాళ్ళు చెప్పిన అన్ని కలిపితే 1,700-1,800 కోట్లు కూడా లేదు. 100 కోట్లు 1,700 కోట్లు కూడా లేదు పేమెంట్, ఎక్సెస్ పేమెంట్. అది దాని వాళ్ళు ఏవైతే అది అభ్యంతరాలు. దానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం ఇచ్చింది ఫిబ్రవరి 2024. ఆ సమాధానం మీద తాటికాయంత అక్షరాలతోని పేరు, ఆ బొమ్మ రేవంత్ రెడ్డిది ఉన్నది. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులోనే సమాధానం ఉన్నది, దుర్వినియోగమైనది కాదు ఇది, ఈ పరిస్థితుల వల్ల పెంచాల్సి వచ్చింది ఎస్టిమేట్స్ అని. అంటే తన ముఖంతో ఉన్న కాగు నివేదికకు సమాధానం. నేను ఈ 2 వాల్యూమ్స్ తీసుకుపోయి, ప్రింటెడ్ వాల్యూమ్స్ నా దగ్గర ఒకే ఒక్క సెట్ ఉంటే, ఈ ఘోష్ గారు ఏమైనా ఉద్ధరిస్తారేమో అని ఆయనకి ఇచ్చి వచ్చిన. నేను అలా స్పష్టంగా చెప్పినా. నేను ఏమని చెప్పినా అంటే, మేమేం చెప్పాల్సిన అవసరం లేదండి కాళేశ్వరం గురించి. ఇప్పుడు మీరు ఎన్నైతే విమర్శలు ఉన్నాయో, మీ దగ్గరకు వచ్చి ఎంతమంది అయితే ఆరోపణలు చేస్తారో, వీటన్నిటికీ సమాధానం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇచ్చింది. ఇందులో ఉన్నాయి, మీరు చదువుకోండి అని చెప్పాను. ఆయన ఉద్దేశపూర్వకంగానే అందులో ఉన్న విషయాలు ఏవి కూడా ఆయన నివేదికలో రాయలేదు. బాధ అనిపిస్తుంది ఒక రిటైర్డ్ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించాలంటే. ఎందుకు అట్లా చేసిండంటే, ఇంగ్లీష్ రాదా? రేవంత్ రెడ్డికి రాదంటే నేను ఒప్పుకుంటా. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు. రేవంత్ రెడ్డి చెప్పాడు నాకు ఇంగ్లీష్ రాదు అని. ఇంగ్లీష్ రాని రేవంత్ రెడ్డి మేడిగడ్డ రిపోర్ట్ మీద నేను మాట్లాడతాడు అసెంబ్లీలో. తప్పేముంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేయించుకోవచ్చు. ఎక్కడన్నది? ఎక్కడున్న తెలుగులో ఎక్కడన్నది ఉంటే మన ఎమ్మెల్యేలకు ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు మా మారుమూల తెలంగాణ ప్రాంతాలకు వెళ్ళి చాలామంది ఎమ్మెల్యేలు ఇవాళ మంత్రులు కూడా వెళ్ళు, చాలామంది మంత్రులు కూడా వెళ్ళు. మరి వీళ్ళందరికీ ఎవరికి ఇంగ్లీష్ రాదు. తప్పు పడతలేను నేను. అదే, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు. కొంతమంది మంత్రులకు కూడా ఇంగ్లీష్ రాదు, కొంతమంది మంత్రులకు కూడా ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కూడా కాదు కదా. తప్పు కాదు. కానీ నువ్వు ఇప్పుడు 1 మంత్, ఇప్పుడు జూలై 31 కదా బుచ్చన్న, ఏది పీసీ ఘోష్ గారు రిపోర్ట్ ఇచ్చింది జూలై 31. జూలై 31 నుంచి ఆగస్ట్ 31 దాకా దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దామంటే ట్రాన్స్లేటర్లు దొరకలేదా? ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు అసెంబ్లీలో లేరా? అసెంబ్లీలో ఒక ట్రాన్స్లేషన్ డివిజన్ ఉంటుంది తెలుసా మీకు? మరి వాళ్ళు నిద్రపోయినా వాళ్ళ దగ్గర ట్రాన్స్లేట్ చేయడానికి వాళ్ళ దగ్గర మనుషులు లేరా? వాళ్ళ దగ్గర బుచ్చన్న ఇప్పుడు నెల రోజులల్లా చెంచల్గూడ ప్రెస్లో
మిషన్లు ఖరాబ్ అయినాయా? అది ప్రింట్ చేసి ఒక 119 కాపీలు 119 మంది ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి చేత కాలేదా? ఇప్పుడు నేను నిన్న మధ్యాహ్నం మొదలు పెడితే తెల్లారంగా 4 వరకు నేను చదివింది ఎంత అంటే ఒక 300 పేజీలు. 4 గంటలలో పెన్ డ్రైవ్లో ఉన్నది చదువుకొని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో అర్థం చేసుకొని వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడగలుగుతారా? ఒకవేళ మాట్లాడడానికి ఒకే ఒక్క వ్యక్తి ప్రయత్నం చేస్తే 33 సార్లు, నేను అనేది 33 జనరల్గా మాట్లాడతలేను, అంటే పదే పదే అడ్డం తగిలింది కాదు, నంబర్ కూడా నంబర్ 33 సార్లు. ఒక్కొక్కరు ఎన్నిసార్లు అడ్డం తగిలింది? కనీసం ఒక 3 నిమిషాలు ఆయనను కంటిన్యూగా మాట్లాడినిచ్చారా? అంటే ఇన్ని కుట్రలు, ఈ కుట్రల తతంగం, కుట్రల పరంపర ఇంకా 3 ఏళ్ళు నడుస్తుంది. ఎవరో అంటే కూడా నేను అన్న ఒక ఛానల్లో ఇది ఆఖరి అస్త్రం అంటే ఆఖరి అస్త్రం కాదు, ఇంకా రావాల్సిన అస్త్రాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనుగడే కేసీఆర్ని తిట్టడం మీద, కాళేశ్వరం పేరుతోని అన్నిటిని డైవర్ట్ చేయడం, ఆయన ఇచ్చిన హామీలు, ఆయన చేస్తున్న ఉల్లంఘనలు, ప్రజల బాధలు, వరదలలో నష్టపోయిన ప్రజల గురించి ఏ అంశం మీద దృష్టి పోనీయకుండా ప్రతిపక్షాలది, ఇతర అనుకూల పక్షాలది చాలా సక్సెస్ఫుల్గా కామారెడ్డి నిన్న మొన్న తెలంగాణలో వచ్చిన వరదల నుంచి మొత్తం మీడియా అటెన్షన్ని, రాజకీయ దృష్టిని అంతా ఘోష్ కమిషన్ మీద మళ్లించాడు. మిస్టర్ డైవర్షన్ అని పెట్టిన ఆయన పేరు నేను, మిస్టర్ డైవర్షన్. ఇప్పటి నుంచి నా నోట్లోకి వెళ్ళి ఆయన పేరు రాదిగా. మిస్టర్ డైవర్షన్ నేను అన్నాను అంటే ఆయన పేరు అర్థం చేసుకోండి. కేసీఆర్ గారేమో ఆయన పేరు తీయడానికే అసహ్యంగా ఫీల్ అవుతున్నాడు, నేను ఆయన ముఖం టీవీలో చూడడానికే నేను అసహ్యంగా ఫీల్ అవుతున్నా. కనీసం ఆ పేరు నా నోట్లోంచి రానియకుండా చేయడానికి మిస్టర్ డైవర్షన్ అంటే. కానీ ఒక ముఖ్యమంత్రి విషయంలో ఈ విధంగా మీరు వివరించవచ్చును, ఇట్లా మాట్లాడవచ్చునా? కేసీఆర్ అయినా మీరే ఇట్లా అనవచ్చు. నేనేమంటున్నా, ఒకవేళ కుక్కనే కూర్చోబెట్టాం అక్కడ అసెంబ్లీలో, గౌరవించాలనా? ఎర్రగడ్డ నుంచి తీసుకొచ్చి ఒకరిని కూర్చోబెట్టాం, గౌరవించాలనా? ఏమున్నదా ఆయన దగ్గర చెప్పండి? ఉందాతనం ఉన్నదా? వాక్శుద్ధి ఉన్నదా? ఆయన రాజ్భవన్లో, ఇప్పుడు నేను మాట్లాడొచ్చాను మీరు అడుగుతున్నారు, రాజ్భవన్లో ప్రమాణ స్వీకరణలు ఏం చెప్పిండండి? రాగ ద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తా. ఒక్కసారి కాదు, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చెప్పాడు, రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా చెప్పాడు. అవునా కాదా? మీరు చెప్పండి నాకు, రాగద్వేషాలకు అతీతంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా? అంటే అట్లా నేను అనేది ఏంటంటే, సరే మీకు మీ మేనేజ్మెంట్తో ఇబ్బంది వస్తుంది కాబట్టి మీరు చెప్పారు, అట్లేం లేదు. నేను ఎవరినైనా అడుగుతా, అట్లా రోడ్డు మీద పోదాం, రోడ్డు మీద పోయి కనబడ్డ ప్రతి ఒక్కరిని అడుగుదాం, ఆయన భాషలో ద్వేషం ఉందా లేదా, ఆయన మాటలో హుందాతనం ఉన్నదా? ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడచ్చా? అంటే గవర్నర్ దగ్గర ఆయన చేసిన ప్రమాణాన్ని, శాసనసభలో స్పీకర్ ముందు ఆయన చేసిన ప్రమాణాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఉల్లంఘిస్తే తప్పులేదు, కానీ నేను ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి యొక్క అనుచిత ప్రవర్తనను ప్రశ్నిస్తే తప్పవుతుందా? రమ్మనండి, ఏ హైకోర్టులో, ఏ క్రిమినల్ కోర్టులో నా మీద కేసు పెడతాడో పెట్టమని నేను వాదిస్తా. నేను చేసింది తప్పు అయితే నువ్వు చేసింది 100 రెట్లు తప్పు. నేను అంటలేను కదా పండబెట్టి తొక్తా, పేగులు మెడకేసుకుంటా అని, గుడ్లు బీకేస్తా అని, గుడ్లు బీకి గోళీలు ఆడతా అని అన్ననా? లాగులలో తొండలు తొలగిస్తా అని అన్ననా? నాకు కొద్దిగా ఆ సీటు మీద గౌరవం ఉంది, ఆ సీట్లో కూర్చున్న వ్యక్తుల మీద మాత్రం నాకు గౌరవం లేదు. ఇందాక ఒక మాట అన్నారు, తీవ్రమైన మాట, చంద్రబాబు నాయుడు పరిపాలన ఉందని మీరు ఏ నిర్ధారణకు వచ్చి మీరు అన్నారు? అసలు చంద్రబాబుకి ఏం సంబంధం? ఈ పీసీ ఘోష్ అనే నివేదిక కుట్రలో, ఇది కుట్ర. నేను ఇంకొక మాట చెప్పి అలా పోతా. ఐజాన్ టుడే ఇవాళ నా దృష్టిలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుకు పిల్లల ముడ్డి చూడడానికి కూడా పనికిరాని కాగితం అది. నేను చెత్తబుట్ట దాఖలు చేయమంటలేను, చెత్తబుట్ట కంటే, చెత్తబుట్ట అంటే నాకు గౌరవం ఉంది, కొంత చెత్తను అది క్యారీ చేస్తుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ చిన్నపిల్లల ముడి తుడుస్తారు చూసినావా? నేనే ఆయన పట్ల ఎవరికో కాదు, స్వయంగా మన మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఫోన్లో చెప్పా, ఈయన కొద్దిగా నిజాయితీ ఉన్నట్టు కనబడుతున్నది, 5వ తరం జడ్జి గారని. బట్ ఆయన మీద నాకు గౌరవం ఉన్నదా లేదా అనేది పక్కకు పెడదాం, ఎందుకంటే ఆయన ఒక రిటైర్డ్ జడ్జి కాబట్టి, దేశం అంతా గౌరవించింది కాబట్టి నాకు కూడా గౌరవం ఉందని అనుకుందాం. ఆయన మీద గౌరవం వేరు, ఆయన రాసిన రిపోర్టు వేరు.
ఆయన మీద గౌరవం ఉంది, కానీ ఆయన రాసిన రిపోర్ట్ మీద గౌరవం లేదు నాకు. ఏ స్థాయిలో గౌరవం లేదంటే అది పిల్లల ముడి చూడడానికి కూడా పనికిరాని చెత్త కాగితము, చిత్తు కాగితం కాదు, చెత్త కాగితం. అంటే కొన్ని చెత్తలకే లేరుతో చూసినా పిల్లల ముడి చూడడానికి, దానికి కూడా పనికిరాదు అది ఆ రిపోర్ట్. అంత తీవ్రంగా ఉంది. ఎందుకో తర్వాత చెప్తాను నేను, ముందు మీరు చంద్రబాబు నాయుడుది చెప్పింది కాబట్టి. అంటే తీవ్రత, మీ పదాల్లో ఆ తీవ్రత మాట్లాడతా. బ్లడ్ బాయిల్ అవుతుంది, రక్తం సలసల మరుగుతుంది. ఎందుకంటే నేను ఎన్నడూ నా కుటుంబం గురించి ఆలోచించలే, నా బిడ్డ గురించి ఆలోచించలే, నా మనోరాళ్ళ గురించి ఆలోచించలే, నా ఇంటి గురించి ఆలోచించలే, పదవిలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించిన, తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించిన, తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాల గురించి ఆలోచించిన. పదవి అడుకోదలుచుకుంటే రేవంత్ రెడ్డి నాకు స్నేహితుడు, కుటుంబ రిలేషన్స్ ఉన్నాయి, నేను పోయి అడుకోకపోదునా? ఏది ఆలోచించినా ప్రజల కోణం. ఇంకా నేను బాగా ఆరాధించే కాళోజీ ప్రాణాలతో బొందబెట్టమన్నాడు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయటికి తరుముతాం. తరిమినాం. ఎవరిని తరిమినాం? చంద్రబాబు నాయుడిని తరిమినాం. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయటికి తరిమినాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర పెట్టు అన్నాడు. నేనేం పాత్ర పెడతలేను, ప్రాణాలు తీస్తలేను, కానీ బట్టలు ఇప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న అసెంబ్లీలో ఆయనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. ఇంకా ఈ ఎడ్డిగుడి ప్రజలకు అర్థం కావాలంటే నడిపదార్లో నగ్నంగా బట్టలిప్పి నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు, నేను ఇప్పుడు మళ్ళీ ఒక స్టేట్మెంట్ మీ దగ్గర నేను ఇవ్వాలనుకుంటున్నా. కూర్చన్నా, కేసీఆర్ గారు జలదృశ్యంలో ఏప్రిల్ 27వ తేదీన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కాంగ్రెసే నంబర్ 1 విలన్ అని చెప్పాడు. సరే, దాన్ని నేను రిజర్వ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెసే విలన్గా తన స్వరూపాన్ని చూపెట్టుకుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణకు శాశ్వత శత్రువు. ఆయన బొందిలో ఆఖరి శ్వాస ఉండేదాకా కూడా తెలంగాణ ప్రజలకు ఆయన శత్రువు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. తెలంగాణ బాగుపడడం ఆయనకి ఇష్టం ఉండదు. తెలంగాణ నోళ్ళు కొట్టి ఆంధ్ర వాళ్ళ కడుపు నింపాలనుకుంటాడు. తెలంగాణ జలదోపిడీ చేసి వాళ్ళ ప్రాజెక్టులకు నీళ్ళు తీసుకుపోవాలనుకుంటాడు. 30,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జయతి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. చారెడు నీళ్ళు ఇవ్వడానికి ధైర్యం రానోడు, కృష్ణా గోదావరి జలాలను మలుపుకొని పోయిన వ్యక్తి, ఇక్కడ నిధులను మాయం చేసిన వ్యక్తి, నీళ్లను మాయం చేసిన వ్యక్తి, ఇక్కడ ఉద్యోగాలను కొల్లగొట్టిన వ్యక్తి. సరే, తరిమినాం కదా, ఇక రాడనుకున్నాం. కానీ బ్రిటిష్ వాళ్ళు కదా లండన్కి వెళ్ళిపోయాక తన సామ్రాజ్యవాద దోపిడీని, ఆర్థిక దోపిడీని ఇక్కడ పాలకులను ఏజెంట్లుగా పెట్టుకొని ఎట్లయితే చెలాయిస్తున్నారో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. 7-8 మందిని నేను చెప్పా, చాట్ జీపీటీ కానీ పర్ప్లెక్సిటీ అని ఒక యాప్ ఉంది, అందులో మీరు ఏం చేయండి అంటే, హౌ మెనీ ఆంధ్ర పీపుల్ బికేమ్ ద అడ్వైజర్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆర్ హెల్డ్ హైయెస్ట్ పొజిషన్స్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్. పర్ప్లెక్సిటీ లేదా చాట్ జీపీటీ వాళ్ళ పేర్లతో సహా వస్తాయి. ఎంతమంది ఆంధ్ర అధికారులను రేవంత్ రెడ్డి తీసుకొచ్చి అడ్వైజర్స్గా పెట్టుకున్నాడు. నేను ఇంకోటి చెప్తా, సాక్ష్యాధారాలు చూపెట్టాలి కదా మీకు. ఆదిత్యనాథ్ దాస్ అన్నాడు. ఈ దాసులు గోసులు కలిసి తెలంగాణను నాశనం చేస్తున్నారు. ఈ ఆదిత్యనాథ్ దాస్ బీహారో బెంగాలో నాకు తెలియదు, బెంగాల్ మాత్రం మాట్లాడతాడు. ఆయన చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ 1999 నుంచి 2003 వరకు ఆయన దిగిపోయేదాకా. ఆ తర్వాత ఆంధ్రాకు ఆయనే ఇరిగేషన్ సెక్రటరీ, తర్వాత ఆంధ్రాకు చీఫ్ సెక్రటరీ. కృష్ణా బోర్డు ఏర్పడ్డ కాడ నుంచి ఆయన దిగిపోయేదాకా చీఫ్ సెక్రటరీగా. తెలంగాణకు వ్యతిరేకమైన నిర్ణయాలన్నిటికీ బాధ్యుడు. ఢిల్లీకి పోయి సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి, మాట్లాడమే కాదు రాతపూర్వకంగా సంతకాలు పెట్టిన వ్యక్తి. సరే, చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది, ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళని ఇరిగేషన్లో పనిచేశాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది December 7. నిజంగానే ఆయనకు ఆదిత్యనాథ్ దాస్ గారి గొప్పతనం గురించి తెలుసుంటే రాగానే అడ్వైజర్గా పెట్టుకోవాలి. ఆయన అడ్వైజర్గా ఎప్పుడు పెట్టుకున్నాడో తెలుసా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక 3వ రోజో 4వ రోజో పెట్టుకున్నాడు.
ఇప్పుడు ఏమనుకోవాలి? ఐ విట్నెస్ లేనప్పుడు కోర్టులో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని తీసుకుంటారు. మరి ఆయన ముఖ్యమంత్రి అన్నాక ఈయన ఎట్లా వచ్చిండు మన దగ్గరికి అడ్వైజర్గా? లేట్గా ఆయన ప్రతిభను లేటుగా గుర్తించుండే ఎవరు గుర్తించింది? ఈ గవర్నమెంట్. ఎందుకు? రేవంత్ రెడ్డి తెలుసు కదా ఆయన గురించి. తెలంగాణ అంతా కోడై కూసింది కదా. ఈయన మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఇదే జలసౌదలో ఆంధ్ర తరఫున వచ్చి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడండి చెప్పి తెలియదా రేవంత్ రెడ్డికి? సరే, రేవంత్ రెడ్డి తెలిసినా తెలియకపోయినా ఇలా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. చంద్రబాబు కృష్ణా గోదావరి జలాలను యథేచ్ఛగా దోచుకోవడానికి ఆదిత్యనాథ్ దాస్ అనే ఒక సలహాదారును పెట్టి రేవంత్ రెడ్డికి ప్రాజెక్ట్ అంటే ఏందో తెలియదు, బ్యారేజ్ అంటే ఏందో తెలియదు, నదులు ఎక్కడనేవో తెలియదు, వాగులు ఎక్కడనేవో తెలియదు, క్యూసెక్ అంటే తెలియదు, టీఎంసీ అంటే తెలియదు. మన దరిద్రం ముఖ్యమంత్రి అయ్యాడు, పర్వాలేదు. ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఏం తెలియకున్నా పర్లేదు. 1.5 year దాటింది, 22 నెలలు అయింది, 20 నెలలు దాటింది. 2 నెలలు కావాల్సిన దగ్గర ఏం నేర్చుకున్నాడు? 20 నెలల తర్వాత దేవాదులు ఎక్కన్నది, దేవాదులు ఎక్కన్నదని అడుగుతాడా 20 నెలల తర్వాత? ఇలా సెంట్రల్ తెలంగాణకి ఏకైక దిక్కు దేవాదుల ప్రాజెక్టు. మనం ఓటేసి గెలిపించుకున్న ముఖ్యమంత్రికి మన ప్రాజెక్టు గురించి తెలియకపోతే మనకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తాడు, మనకి ఏం న్యాయం జరుగుద్దని అనుకుంటారా అనుకోరా ప్రజలు? తెలంగాణలో అదొక గొప్ప ప్రాజెక్ట్, అది పూర్తిగాని ప్రాజెక్టు. నువ్వు 1.5 year తర్వాత దేవాదులు ఎక్కడదంటే, ఇంకొక మంత్రి నిన్న మాట్లాడుతూ, నా మిత్రుడు, దగ్గర మిత్రుడు, సరే ఆయన కృష్ణా బేసిన్లో కాబట్టి ఆయన గోదావరి గురించి తెలియకపోవచ్చు, ఆయన నేనేం తప్పట్టు, ఎందుకంటే ఆయన కృష్ణా బేసిన్ వ్యక్తి కాబట్టి. మేడిగడ్డ బ్యారేజ్, తుమ్మిడట్టి 2 ప్రాణహిత మీదనే ఉన్నాయి కదా అన్నాడు. రెండవది, తుమ్మిడట్టి దగ్గర నీళ్ళు రాంది, మేడిగడ్డ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కువ? సరే, ఆయన అమాయకత్వం అది, ఆయన ఏమి కుట్ర కాదు, ఆయన ఏమి దోషి కాదు. ఇక దాని ఒక ఎమ్మెల్యే లేచిండు. ఆ ఎమ్మెల్యే ఎక్కడైనా అంటే ఈ తుమ్మిడట్టి నియోజకవర్గం, తుమ్మిడట్టి ఎక్కడైతే వస్తుందో, సరే ఆయన అంటే కృష్ణా బేసిన్ నాగర్ కర్నూలు ఏరియా ఆయనకు తెలియకపోవచ్చు. బట్ ఈయన ఇక్కడ కాగజ్ నగర్, మరి ఈయనకు తెలియాలి కదా ఆదిలాబాద్. ఈయన ఏమంటాడు తెలుసా? ఒక పెద్దవాగు తప్ప ఇక్కడ నుంచి అక్కడి దాకా ఇంకో వాగే లేదా, అక్కడ నీళ్ళు ఎందుకు ఎక్కువ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అంటాడు. బుచ్చన్న ఇందాక మాట అన్నా, తెలంగాణ ఎడ్డుగుడ్డి తెలంగాణ అని. ఒక జనానికే ఎడ్డుగుడ్డి కాదు, ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఎమ్మెల్యేలు, వాళ్ళు ఏ పార్టీలో ఉండని. సరే, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టని వాళ్ళ పార్టీ కాబట్టి, కానీ మీరు కూడా ఎడ్డుగుడ్డి నా తెలివిలేని వాళ్ళేరా బాబు అని చెప్తున్నాను నేను. సభలో ఒక 2-3 తప్ప ఎవరికి కాళేశ్వరం మీద ఏమి తెలియదు కూడా, కానీ మైక్ ఉంటుంది కదా వాళ్ళ చేతిలో, స్పీకర్ ఉంటాడు వాళ్ళ చేతిలో, ఏది పడితే అదేం మాట్లాడతారు. నా బాధ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, నీళ్ళ సోయి ఎందుకు వస్తలేదు? ఇప్పుడు నీ ఇంట్లో ఖజానా ఉంది, నీకు సోయి లేకపోతే ఏమవుతుంది? అవతలోడు వచ్చి దోసుకపోతాడు కదా. రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు పెత్తనం ఆ రకంగానే ఉంది. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి, ఆయన ఎవరినన్నా పంపిస్తే అపాయింట్ చేయాలి, సంతకం పెట్టమంటే సంతకం పెట్టాలి. బనకచెర్లది రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్న సంబంధం గురించి చెప్పడానికి అఖిలపక్షం అని పెట్టిండు. పెడితే హరీష్ రావు వస్తాడు కదా, మరి అఖిలపక్షం అంటే మనకేమో నీళ్ళ గురించి తెలియదా? ఆయన వచ్చి మళ్ళీ రఫ్ ఆడిస్తాడు. ఇక అందుకని ఆయన రావద్దంటే ఏం చేయాలి? ఒక కొత్త పద్ధతి కనుక్కున్నారు. భారతదేశంలోనే మొదటిసారి 28 రాష్ట్రాల్లో ఎన్నడూ లేనిది అఖిలపక్షం అంటే ఎంపీలను పిలుస్తారట. ప్రాజెక్ట్ ఏమో రాష్ట్రాంది, నీళ్ళేమో వాటర్ అనేది స్టేట్ సబ్జెక్టు, దానికి ఎంపీలు రావాలన్నట్టు. ఎందుకంటే లోక్సభలో టీఆర్ఎస్కి ఎవరు లేరు, రాజ్యసభలో 4 ఉంటే మాట్లాడేటోడు ఒక సురేష్ రెడ్డి. ఆ రోజు ఆయన దేశంలో లేడు. మళ్ళీ ఆయన ఎక్కడొస్తాడో 2 రోజులు లేట్ చేస్తే 24 hours ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలందరికీ ఫోన్లు చేసిండు. అసదుద్దీన్ ఓవైసీకి, రాజ్యసభలో ఉన్న రవిచంద్రకు, దామోదర్ రావుకు, పార్సారథి హెట్రో డ్రగ్స్ పార్సారథి రెడ్డికి, అట్లే బీజేపీ ఎంపీలు రఘునందన్కి, విశ్వేశ్వర్ రెడ్డికి, మీరు రండి అఖిలపక్షానికి. వచ్చినాక ఏమైంది? సరే, రవిచంద్ర గారు వరంగల్ బిడ్డ కాబట్టి
గోదావరి బేసిన్లో పుట్టినాడు కాబట్టి ఆయనకి ఇదంతా తెలుసు కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆయనను అవమానపరిచాడు. చూసి చదివిన అని చెప్పి అవమానపరిచాడు. ట్రంపే చూసి అవుతాడు. రేవంత్ రెడ్డి చాలాసార్లు చూద్దాం తప్పే ఉంది దాంట్లో. చూసి చదివినాం అని చెప్పి ఎద్దేవా చేశాడు. 2 మంచిగా జరిగింది మీటింగ్. అసదుద్దీన్ ఓవైసీ వాస్తవంగా ఎప్పుడు నీళ్ళ గురించి మాట్లాడాడు. అద్భుతంగా ప్రసంగం చేశాడు. బీజేపీ వాళ్ళు కూడా అద్భుతంగా మాట్లాడారు. కాంగ్రెస్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అద్భుతంగా మాట్లాడాడు. ఆదిత్యనాథ్ దాస్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా పొలిటికల్గా పోలే. ఒకే ఒక్కడు ఆ రోజు జరిగిన ఆ మీటింగ్ను ఒక బిర్యానీ అనుకుంటే తట్టెడు పెండ తెచ్చా బిర్యానీలు వేసినోడు ముఖ్యమంత్రి. తట్టెడు పెండ తెచ్చి అందరు కూర్చున్న తర్వాత బిర్యానీలు వేసాడు. 2 గంటల ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పిండు? ఆవు కథ. ఎప్పుడు ఆవు కథ చెప్తుంటాడు కదా ఆయన. మైకు ముందర పెడితే పూనకం వస్తుంది. ఆయన కేసీఆర్ తప్ప ఇంకెవడు కనబడాడు. ఆయన అన్న ఒక్కొక్క మాట అసెంబ్లీలో కనుక ప్రివిలేజ్ మోషన్ ఏదలుచుకుంటే సభను తప్పుదోవ పట్టిస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడని ఆయన మాట్లాడిన ప్రతిసారి ఒక 10 పిటిషన్లు వేయచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన మాట్లాడిన వాటిలల్లో నిజాల కంటే అబద్ధాలు ఎక్కువ. ప్రూవ్ చేయగలుగుతారు, డాక్యుమెంటరీ ప్రూఫ్తో చేయగలుగుతారు. అంటే మీరు ఒక నిమిషం, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టును అసెంబ్లీలో చదివాడు. ఒక పేరాల ఒకటే లైన్లో తనకు అవసరం ఉన్నది చదివి మిగతాది వదిలేస్తాడు. నిన్న అసెంబ్లీలో ఉమాభారతి రాసిన లేఖ మొదటి పేజ్ చదివి ఆరోపణలు చేశాడు. హరీష్ రావు ఏమన్నాడు? 3వ పేజ్ కూడా చదువు, అన్ననే ఉన్నది కదా, 3వ పేజ్ చదువు అని చెప్పాడు. చెప్తే ఇంకో మంత్రి అడ్డం తిరుగుతాడు. ఎందుకంటే అది బయటపడుతుంది, రేవంత్ రెడ్డిది బయటపడుతుంది. హరీష్ రావు పట్టువదలని విక్రమార్కుల్లాగా 3వ పేజ్ చదువుతావా లేదా అని మళ్ళీ గట్టిగా పట్టుబట్టాడు. దాన్ని దాటేయడానికి మళ్ళీ ఇంకేదో కథ చెప్పాడు. ఇవన్నీ సభ ఉల్లంఘన కిందికి రావా? కానీ మీరు అంటున్నారు కదా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు విపక్షం లేకుండా సభ నడిచింది కదా ఏకపక్షంగా. నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి కూడా ఏకపక్షంగా జరుపుకొని నాకు ఇబ్బంది లేదు. కానీ అబద్ధాలు ఎందుకు అంటున్నా? ఎవరిని మభ్యపెట్టడానికి? నేనేం కేసీఆర్ ఫేవర్గానో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానో మాట్లాడతలేను. ఆయన ఒక శాసనసభ్యుడు, ఒక ముఖ్యమంత్రి, ఉందాతనం ఉండాలన్నా వద్దా? ఆ సీట్లో కూర్చొని ఇట్లా మాట్లాడవచ్చా? కొన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆ సీట్లో నువ్వు రాజకీయాల్లో పుట్టకముందే చచ్చిపోయిన నీ పార్టీ అధినేత ఉండే. ఆయన టీడీపీ రాజకీయాల్లోకి రాకముందే చనిపోయాడు పెద్ద మనిషి ఎన్టీ రామారావు. ఆ సీట్లో కూర్చున్నాడు. ఒక గౌరవప్రదమైన బాధ్యత నిర్వహించిన చెన్నారెడ్డి గారు ఆ సీట్లో కూర్చున్నారు, మరి చెన్నారెడ్డి గారు. నువ్వు ఎట్లాంటి పాత్ర వహించాలి? పోనీ నువ్వు ఆరాధ్య దైవం అనుకునే చంద్రబాబు నాయుడు ఆ సీట్లో 9.5 సంవత్సరాలు కూర్చున్నాడు. వాళ్ళు ఎట్లాంటి సాంప్రదాయాలు నెలకొల్పారు, నువ్వు ఎట్లాంటి సాంప్రదాయాలు నెలకొల్పినావు? వాళ్ళు 100% కరెక్ట్ అని నేను చెప్పను. కానీ ఇంత దిగజారుడుగా, అసభ్యంగా, అన్పార్లమెంటరీగా రికార్డ్స్లో ఉన్నాయో తీసేశారో, పేగులు మెడకేసుకుంటూ అక్కడ తొక్కుతా పండబెట్టి, ఇవన్నీ రికార్డులు ఉన్నాయో లేవో నాకు తెలియదు. కానీ మాట్లాడినలా లేదా అసెంబ్లీలో? పేపర్లు వచ్చినాయి కదా. మరి ఎట్లా గౌరవించాలి బుచ్చన్న? నేనేమంటున్నా, నా దృష్టిలో అందరికంటే పెద్ద తప్పు చేసింది ప్రజలే, రేవంత్ రెడ్డి కంటే ఇంకెవరికంటే కూడా. ఎందుకంటే వెన్నుపోట్లు అనేటివి భరించలేని 60 లక్షల ఎకరాల పంటలు పండించుకొని రోజు పోస్ట్ ఆఫీస్ నుంచి పెన్షన్లు తీసుకుంటూ వాళ్ళు ఎవరికి వెన్నుపోటు పొడిచారు? కేసీఆర్కి వెన్నుపోటు పొడిచిన ప్రజలని మీ ఉద్దేశమా? ఉద్దేశంగా చెప్తున్నాను నేను. అదే పెన్షన్లు, రైతు బంధులు, రైతు బీమాలు, మీ ఆత్మహత్యలు ఆపినందుకు మీరు వెన్నుపోటు పొడుస్తారా? మీకు తిండి తినడానికి, ఇంత దున్నుకోవడానికి అన్ని రకాల పనిముట్ల మీద సబ్సిడీలు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, మీ గురించి చచ్చిపోతే ఒక 5 లక్షల రూపాయలు ఇష్టానికి ఏర్పాటు చేసి ఇన్ని చేస్తే వెన్నుపోటు పొడుస్తారా? ఏ కారణంతో వెన్నుపోటు పొడిచిండ్రు? 5,000 రూపాయలకు ఒక ఓటు అమ్ముకున్నారా? మీ కళ్ళ ముందు కనబడలేదా డెవలప్మెంట్? పచ్చదనం కనబడలేదా? గ్రామాలల్లో 90% అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ పంచాయతీరాజ్ శాఖకు తెలంగాణకు వచ్చినాయి.
వైకుంఠధామాలు వచ్చినాయి. అంటే ఇవన్నీ వచ్చినాయి కానీ ప్రజలకు ఏమనుకుంటున్నారో మరి బీఆర్ఎస్ వినలేదు, చెప్తే తెలుసుకోలేదు అని కూడా ఒక అభిప్రాయం ఉన్నది. కేసీఆర్ చేయాలని ఎవ్వరూ అనట్లేదు. 10 ఏళ్లలో తెలంగాణ ఎవరు ఊహించినంత అభివృద్ధి చెందినమాట వాస్తవమే. నేను ఇట్లా మాట్లాడకపోతే ఇప్పుడు ఏమనుకుంటారో తెలుసా, 2 సార్లు టీఆర్ఎస్కి వేసినాం, ఓసారి కాంగ్రెస్కి వేసినాం, ఓసారి బీజేపీకి వేద్దాం అనుకుంటాం. అంటే ఏమన్నా బుద్ధి ఉండి ఆలోచిస్తున్నారా ఇట్లా ఆలోచించేవాళ్ళు? అంటే ఎవరికి వేద్దామనే సోయి లేకపోతే నీ ఓటుకు విలువైంది అసలు? అరే మందు పోతే తాగుతివి, మాంసం పెడితే తింటివి, డబ్బులు తీసుకొని అమ్ముడు పోతావు. సరే నీ మాట వినలేదని కోపం ఉండొచ్చు నీ ఎమ్మెల్యే మీద, కానీ గవర్నమెంటే తారుమారు చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు చెప్పకపోతే రేపు ఇంకో తప్పు చేస్తారు. దీనివల్ల నష్టం వాళ్ళకేం ఉండకపోవచ్చు, అదే ముందు కానీ తరాలు మళ్ళీ పాలమూరు వలసలు మళ్ళీ మొదలవుతాయి. అయినాయి కూడా ఇప్పటికీ. మళ్ళీ దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి కథలు అవుతాయి. మొన్న సూరత్ పోతే మన శాలోళ్ళు అంటాం తెలంగాణలో, వాళ్ళతో కూర్చున్నా నేను, ఒక 40-50 మంది వచ్చిండ్రు. ఎవరు చెప్పుకోవాలి వాళ్ళ బాధలు? ఇట్లా ఉండాలన్నా వాళ్ళు అక్కడ? వాళ్ళ పిల్లలు ఎటు కాకుండా అయిపోతున్నారు. అక్కడ లోకల్ కాదు వాళ్ళు, ఇక్కడ లోకల్ కాదు. అక్కడ వాళ్ళకు రిజర్వేషన్ రాదు, బీసీ రిజర్వేషన్, ఇక్కడికి వస్తే కూడా మీరు ఇక్కడ వాళ్ళు కాదని చెప్తారు. ఎక్కడ పోవాలి వాళ్ళు? ఇట్లా ఒక పద్మశాలీలు ఒక సూరతులనే ఉన్నారా? 50,000 మంది ఉన్నారు ఆడ. భీవండి, సోలాపూరు, బొంబాయి, ఎక్కడెక్కడికో పోయింది కదా నేత వృత్తులు నమ్ముకొని. ఇక్కడే పంటలు పండితే రైతుల దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు చీరలో దోతులో కొనుక్కుంటారు కదా. వాళ్ళు దుబాయ్లో బొంబాయి లాంటిదే దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వస్తుంది? అంటే వాళ్ళ మంచి కోసమే చెప్తున్నాను నేను. మళ్ళీ మీరు ఇటువంటి పొరపాటు చేయొద్దని చెప్తున్నా. పీసీ ఘోష్ గారి గురించి కూడా కొంత మాట్లాడతాము. అంటే మీరు పీసీ ఘోష్ గారి గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడుది కేవలం అపాయింట్మెంట్ల వరకే ఆగలేదు, బనకచెర్ల చెప్తున్నాను నేను. మేడిగడ్డ నుంచి నీళ్లు పోతే లాభం ఎవరికి? మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆగితే లాభం ఎవరికి? మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆగితే తెలంగాణకు లాభం, మేడిగడ్డ దగ్గర నీళ్లు పోతే డెల్టాకు లాభం. డెల్టాలో 2 పంటలకు కూడా ప్రాణహిత నీళ్లు కావాలి. అదే ఒకే ఒక్క కారణంతో 1951 నుంచి 2017 దాకా ఒక్కటంటే ఒక్క బ్యారేజ్ కట్టలేదు దాని మీద. తెలంగాణ ఉద్యమం వచ్చినాక ఎల్లంపల్లి దగ్గర కట్టాడు రాజశేఖర రెడ్డి. ఎల్లంపల్లి దగ్గర ఎందుకు కట్టాడంటే ప్రాణహిత అక్కడ లేదు కదా, ఎట్లా నీళ్ళు రావు, కిందికి వెళ్ళిపోతాయి ప్రాణహిత. రాజశేఖర రెడ్డి జలయజ్ఞం అంతా ఏంటంటే వీళ్ళు నీళ్ళ కోసం కొట్లాడతాం లేదా, నీళ్ళు ఇచ్చినట్టు కనబడాలి, నీళ్ళు ఇవ్వకూడదు. అందుకే ధనయజ్ఞం అన్నాం మనం. ఎల్లంపల్లి దగ్గర నీళ్ళే రావు కదా, ఎప్పుడో ఒకసారి క్లౌడ్ బర్స్ట్ అయితే తప్ప నీళ్ళు రావు. ఎక్కడి నుంచి రావాలి? ఆ కడెం ప్రాజెక్ట్ నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి. అందుకే ఆయన ఏం చేసిండంటే ఒక్క బ్యారేజ్ కూడా కట్టకుండా చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి కానీ ఒక్క బ్యారేజ్ అంటే ఒక్క బ్యారేజ్ లేదు. ప్రపంచంలో మీరు ఏ నది మీదనైనా పోండి, 500 కిలోమీటర్లకు పైగా చిన్న ఒక్క చెక్ డ్యామ్ కానీ బ్యారేజ్ కానీ అడ్డుకట్ట కానీ లేని నది ప్రపంచంలోనే లేదు. నేను 35 దేశాలు తిరిగాను, నేను చాలా నదులు చూశాను. నేను బ్యారేజ్ ఒక్కటి కూడా ఎందుకు లేదు అని అంటే ఇక్కడ పడ్డ చినుకు వరదై మారి ఆ వరద చెరువులను తెంపి బాగుళ్ళల్లో పడి గోదావరిలో పడి గలగల గోదావరి తరలిపోతుండాలి డెల్టాకు రాజమండ్రిలో బంగారు పంటలు పండియడానికి. సరే మొదటిసారి కట్టాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టాడు, కానీ బ్యారేజ్ వద్దన్నాడు. ఆ లాజిక్ ఏందో, పారే నది నుంచి ఎత్తుకోండి, బొంద ఉన్నది ఆడ, బొందల నుంచి ఎత్తుకోండి అంటాడు. మొన్న కూడా గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి గారు తుమ్మిడేటి దగ్గర కూడా బొందున్నది, బొందల నుంచి ఎత్తిపోసుకోవాలన్నట. అంటే మా అడ్డగుట్టలు మీ బంజారా హిల్స్లు, మీకేమో పెద్ద గొప్ప ప్రాజెక్టులు, మాకేమో బొందలగడ్డ మాది. ఈయన డెల్టా రైతులు 5 ఏళ్ళు మొదటి పంట ఖరీఫ్ పంటకేమో నాట్లకు నీళ్ళు లేక ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇక్కడ కేట్లు పడ్డాయి మేడిగడ్డకు. వాళ్ళకు జూలై దాకా వరదలు వచ్చేదాకా నీళ్ళు లేవు.
రెండో పంటకు నవంబర్ నుంచి మార్చి వరకు అసలే నీళ్లు పోలే. ఆ శబరి నుంచి వచ్చే కొన్ని నీళ్ళు తప్ప. ఎందుకంటే ఇంద్రావతి నీళ్ళు పోదామంటే ఇంద్రావతికి అడ్డంగా ఇంద్రావతి నదిలో కలిసిన తర్వాత కొద్దిగా దిగువకు రాగానే దేవాదుల దగ్గర సమ్మక్క బ్యారేజ్ వచ్చింది. సమ్మక్క బ్యారేజ్ పైన సీతారామ ప్రాజెక్ట్ వచ్చింది. ఇక వాళ్ళకు ఊపిరి ఆడతలేదు. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకి వస్తే వాళ్ళే ముఖ్యమంత్రులు. మీరు 1956 నుంచి తీయండి. నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి సాధారణంగా ఆ రెండు జిల్లాల ప్రయోజనమే చంద్రబాబు నాయుడు ప్రయోజనం. నేను మిగతా బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టుగా బనకచెర్ల కోసం మేడిగడ్డని ఇట్లా చేస్తున్నాను. నేను బనకచెర్ల అనేది ఇప్పటి అవసరం కాదు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత. కానీ గోదావరి డెల్టాకు గోదావరి నీళ్లు తరలిపోతుండాలి. ఏ బ్యారేజ్ దగ్గర ఆగకూడదు. ఇది కుట్ర. ఈ కుట్రను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి ఉండాలి. కేసీఆర్ను గెలవలేకపోయాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణను ఆపలేకపోయాడు, సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నా కూడా ఆయన తన ప్రయోజనాలను ఆయన నెరవేర్చుకుంటున్నాడు. సరే, ఏదైనా కానీ బుచ్చన్న, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద మనము ఒక్కొక్క అంశం మీద ఒక 10 నిమిషాలు నేను చెప్తాను మీకు. అది ఎందుకు నేను ఇందాక అన్నట్టు పనికిరాదు అనంటే, నేనే కాదు చాలామంది ఆయన దగ్గర సాక్ష్యం చెప్పిన వాళ్ళు లిఖితపూర్వకంగా సిడబ్ల్యూసి ఇచ్చిన జీవోలను, ఆర్డర్స్ను అన్నిటిని కూడా ఆయన ముందు పెట్టారు. ఆయన ఒక మాట మాట్లాడాడు. నిన్న అమాయకంగా ఒక మంత్రి అసెంబ్లీలో ఏదైతే అన్నాడో, కాగజ్నగర్ ఎమ్మెల్యే ఏదైతే అన్నాడో, వీళ్ళని అర్థం చేసుకోవచ్చు, వీళ్ళకి నీళ్ళ గురించి అవగాహన లేదనుకోవచ్చు. కానీ అంత ఏడాదిన్నర పాటు అందరితోని విట్నెస్లు ఎగ్జామిన్ చేసి మాలాంటి వాళ్ళతో డాక్యుమెంట్లు తెప్పించుకొని గవర్నమెంట్ నుంచి డాక్యుమెంట్లు తెప్పించుకున్న పీసీ ఘోష్ గారికి తుమ్మిడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్ళు ఉన్నాయో మేడిగడ్డ దగ్గర గన్నే నీళ్ళు ఉన్నాయని ఎట్లా చెప్తారండి? సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో 283 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ దగ్గర ఉన్నాయని చెప్పారు. ప్రాణేత కలిసిన తర్వాత 165 టీఎంసీలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు తుమ్మిడిగడ్డ దగ్గర. ఈ 2 ఆర్డర్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన నివేదికలు అట్లా రాయొచ్చా? వన్ వే కనబడుతుంది మీరు చెప్పిన దాని ప్రకారం. వన్ వే అంటే ఇంగ్లీష్ రాదనుకోవాలనా, లేకపోతే చదవడం రాదనుకోవాలనా? అక్కడ ఇక్కడ తేడా లేదట. రెండవది, రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం పట్టించుకోలేదు, అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసింది. ఎక్స్పర్ట్ కమిటీని ప్రభుత్వం అపాయింట్ చేసింది, దాన్ని అస్సలు పట్టించుకోలేదని చెప్పి ఘోష్ గారు కామెంట్ చేస్తాడు. నేనేమంటున్నా అంటే, రిటైర్డ్ ఇంజనీర్స్ నివేదికను పట్టించుకున్నది కాబట్టే వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి అంటే, ఘోష్ గారు అర్థం చేసుకున్నదేమో మేడిగడ్డ కట్టాలన్నా వద్దా అని. అట్లా ఎక్కడ లేదు, ఒక్క లైన్ కూడా లేదు. మరి ఇంగ్లీష్ రాదనుకోవాలన్నా ఘోష్ గారికి? అందులో ఏమున్నదంటే, రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ అపాయింట్ చేసింది మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు టన్నెల్ ద్వారా కానీ లిఫ్ట్ ద్వారా కానీ పైప్ల ద్వారా కానీ నీళ్ళని తీసుకురావడం వీలవుతుందా? ప్రియంబుల్నే ఉంది ఫస్ట్ పేరాల. వాళ్ళు లాస్ట్ పేరాలు ఏం రాశారు? మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు నీళ్ళు తీసుకురావడం ఖర్చుతో కూడిన పని, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇది సాధ్యం కాదు. ఆయన ఏం రాస్తాడు తెలుసా? మేడిగడ్డ అనేది సాధ్యం కాదు, మేడిగడ్డ ఫీజిబుల్ కాదు, మేడిగడ్డ ఖర్చుతో కూడుకున్నదని రాశాడు. అరే వాళ్ళు చెప్పింది ఒకటి, అదే 11 పేజీలలో మేడిగడ్డ కట్టండి, మేడిగడ్డ ఫీజిబుల్, మేడిగడ్డ 105 మీటర్ల ఎత్తున కట్టండి అని రాశారు వాళ్ళు. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, రిటైర్డ్ ఇంజనీర్స్, మేము చెప్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తున్నాడు రిటైర్డ్ ఇంజనీర్స్ మేడిగడ్డను వద్దన్నారని. ఆ రాసిన వాళ్ళు అప్పుడు అందరు బతికే ఉన్నారు. ఇప్పుడంటే ఒక అనంతరాములు చనిపోయాడు. రేవంత్ రెడ్డి సభలో అబద్ధాలు చెప్పినప్పుడు అన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా.
అవును, చెప్పాలి కదా మరి వాళ్ళు. చెప్పలేదు. చెప్పే వరకు ఘోష్ గారికి జోష్ వచ్చింది. ఘోష్ గారికి జోష్ వచ్చేసింది. ఇక రిటైర్డ్ ఇంజనీర్స్ మౌనమునుల పాత్ర వహిస్తున్నారు. వీళ్ళు వాళ్ళు తెలంగాణ బిడ్డలు, ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళని ఎవరు రమ్మన్నారు? వాళ్ళు ఉద్యమంలో చేత కాకుండా వచ్చి పాల్గొన్న వాళ్ళు. నాకు అనంతరాములు గారు శ్రీకృష్ణ కమిటీ విచారణ జరుగుతున్న సమయంలో మహబూబ్ నగర్కి అక్కడ గద్వాల గెస్ట్ హౌస్కి వచ్చాడు. అంటే గా వయసులో 80 ఏళ్ళు దాటినాక శ్యాంప్రసాద్ రెడ్డి అయితే మొత్తము అసలు ఆయన ఉద్యమంలో మొత్తం పార్టిసిపేట్ చేశాడు. వీళ్ళంతా ఉద్యమకారులు. పోనీ అప్పుడంటే వాళ్ళు పాల్గొనలేదు. ఇక జోష్ వచ్చింది కాబట్టి ఘోష్ గారు ఇష్టం వచ్చిన అబద్ధాలు రాశారు. అందులో అబద్ధాలని ఎందుకంటున్నా అంటే ఇదేం నేను ఆయన మోటివ్స్ ఆపాదించడం కాదు. రిపోర్ట్ ఒకటి ఉంటే ఆయన ఒకటి రాశాడు, దానికి భిన్నంగా రాశాడు. భిన్నంగా రాసినప్పుడు అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది. రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన నివేదిక మనందరి దగ్గర ఉన్నది. మేడిగడ్డని వాళ్ళు వద్దని లేదని చెప్పడానికి మనందరి దగ్గర ప్రూఫ్ ఉంది. ఎట్లా రాస్తాడు ఘోష్ దాన్ని? వద్దన్నాడు, రిటైర్డ్ ఇంజనీర్స్ వద్దన్నారు. ఆ నివేదికను పట్టించుకోలేదనడం ఇంకో పెద్ద అబద్ధం. ఎందుకు అంటే ఆ నివేదికను కేసీఆర్ గారు గౌరవించారు కాబట్టే మిడ్ మానేర్ నుంచి నేరుగా మిడ్ మానేర్కు మేడిగడ్డ నుంచి పైప్ లైన్ వేయలే. వాళ్ళు వద్దన్నారు కాబట్టి వేయలేదు. సరే, వాళ్ళు ఒక సూచన చేశారు. తుమ్మిడట్టు మీద వేమనపల్లి బ్యారేజ్ అనేది అది కట్టవచ్చు, దీని బదులు అది కట్టవచ్చు అని చెప్పేసి పీసీ ఘోష్ ముందట కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చారు కదా. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని సాక్ష్యాన్ని పిలిచాడు. పిలిచినప్పుడు ఘోష్ గారు అడిగారు, వేమనపల్లి దగ్గర మీరు కట్టమన్నారు కదా. వేమనపల్లి అంటే మనకు కాళేశ్వరానికి మేడిగడ్డకు మధ్యలో, మన తుమ్మిడటికి మధ్యలో ఉంటుంది, ప్రాణహిత మీద, ప్రాణహిత మీద. ఇటు కాళేశ్వరానికి దగ్గర ఉంటుంది, తుమ్మిడటికి కొంచెం దూరం ఉంటుంది. సరే, వేమనపల్లి దగ్గర కట్టమని వీళ్ళు రాశారు. సర్వే చేసి కట్టండి అని వాళ్ళని పిలిపించాడు ఘోష్. ఆయన ముందరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, నలుగురు వచ్చారు. అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి అమెరికాలో ఉన్నాడు. మేము అప్పుడు వేమనపల్లి దగ్గర కట్టమన్నాం, కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ తర్వాత మాకు ఎన్ని నీళ్లు ఉన్నాయి తుమ్మిడటి దగ్గర అనేది లెటర్ వచ్చిన తర్వాత నీళ్లు లేవు కదా వేమనపల్లి దగ్గర కడితే అని మేము అర్థం చేసుకున్నాం. అందుకని మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేయలేదన్నారు వాళ్ళు. ఆయనకు అది కూడా ఎక్కలేదు. ఎందుకంటే ఆయన ముందటికి వచ్చి ఆయన ముందు కూర్చొని విలేకరుల సమక్షంలో ఈ మాటలు చెప్పారు. మేము మేడిగడ్డ వద్దన లేదని చెప్పారు. ఘోష్కి చెవులో చెప్పలేదు. ఘోష్ విచారణ అంతా విలేకరుల ముందు జరిగింది. బహిరంగ విచారణ కదా అది, బహిరంగ విచారణ. మరి ఎట్లా రాస్తారండి వేమనపల్లి దగ్గర కట్టమంటే కట్టలేదని? హరీష్ రావు గారు దాన్ని ఘోష్ గారికి లెటర్ రాసి తెప్పించుకున్నాడు. ఇంజనీర్లు ఏం చెప్పిండు, రిటైర్డ్ ఇంజనీర్స్ అని. ఎన్ని చెప్పాలి కూర్చోండి ఇట్లా? మీకు నేను మాటిస్తున్నా, నాన్ స్టాప్గా 6 గంటలు చెప్తా ఘోష్ గారు చేసిన తప్పుల గురించి. 6 గంటలు చెప్తా. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆయనకు అపాయింట్మెంట్ లెటరే తప్పు. అది జ్యుడిషియరీ కమిషన్ కాదు, ఓన్లీ ఎంక్వైరీ కమిషన్. సిట్టింగ్ జడ్జి కాదు ఆయన. రెండవది, దోషులు ఎవరనేది నిర్ధారించే బాధ్యత ఎంక్వైరీ కమిషన్కు ఉండదు. ఎంక్వైరీ కమిషన్ ఏం చేస్తుందంటే, ఆ సివిల్ నేచర్, సివిల్ కోర్టులో శిక్షలు ఎత్తారా? ఆ కమిషన్ సివిల్ నేచర్. గూగుల్లో మళ్ళీ ఒకసారి కొట్టు, గూగుల్ అమ్మ చెప్తుంది. అండర్ ది 1952 ఎంక్వైరీ కమిషన్ యాక్ట్, ద ఎంక్వైరీ సివిల్ నేచర్ ఆర్ క్రిమినల్ నేచర్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టు. సింగిల్ వర్డ్ సివిల్ నేచర్ అని వస్తుంది. సివిల్ నేచర్లో దోషాన్ని నిర్ధారిస్తారా? ఈ భూమి ఎవరిది, ఈ డాక్యుమెంట్ ఏంది, ఇదంతా పెడతారు. ఎట్లా ఆయన కేసీఆర్ మీద చర్య తీసుకోమని రాస్తారండి? మాజీ సీఎం మీద చర్య తీసుకోమని ఎట్లా రాస్తాడు? నీకేం బాధ్యత ఉన్నది? ఇప్పుడు ఎవడో తప్పు చేసిండు మున్సిపల్ మేజిస్ట్రేట్ అంటే అర్థం చేసుకోవచ్చు. తలబండిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి 1952 ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ చదవలేదా? పోనీ సుప్రీంకోర్టు అనేక రూలింగ్స్ ఇచ్చింది దాని మీద. జయలలిత కేసులో ఇచ్చింది,
కిరణ్ బేడి కేసులో ఇచ్చింది. ఇదే ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ మీద, జడ్జీల ప్రవర్తన మీద, కమిషన్ ఎంక్వైరీ చేసిన వాళ్ళ ప్రవర్తన మీద. మూడోది రాధాకృష్ణన్ కేసు, కిరణ్ బేడి కేసు, అద్వానీ కేసు, జయలలిత కేసు. 4 కేసులలో రూలింగ్స్ ఉన్నాయి. ఈయనకు అర్థం కాలేదా? ఇంగ్లీష్ అంటే అర్థం కాకపోవచ్చు, మరి లా అర్థం కాదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జికి? ఎందుకు రాయాల్సి వచ్చింది? కేసీఆర్ గారిని సాక్షిగా పిలిచాడు. ఓ పెళ్ళికి ఇన్వైట్ చేస్తాం కదా, పెళ్లి పత్రిక, సాక్షిగా పిలిచి నువ్వు దోషిగా ఎట్లా నిలబెడతావు? సెక్షన్ 8B అండ్ C ప్రకారంగా ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ సెక్షన్ B అండ్ సెక్షన్ C. B ఏం చెప్తుందంటే, నువ్వు దోషి అని నిర్ధారణ అయితే కనుక, నీ మీద ఆరోపణలు వస్తున్నాయి, బుచ్చని నేను పిలుస్తారు, నీ మీద అప్పటికే ఒక 100 మంది మాట్లాడిండ్రు, నీ మీద నేరపూరితమైన ఆరోపణలు చేశారు. ఘోష్ గారు నీకు నోటీస్ ఎట్లా ఇవ్వాలి తెలుసా? 8B కింద, బుచ్చన్న మీ మీద ఫలానా సాక్షి ఇట్లా అన్నాడు, ఒక నేరారోపణ చేశాడు, ఇంకో సాక్షి ఈ రకమైన నేరారోపణ చేశాడు, వీటి గురించి ఎంక్వైరీ చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నాం, మీరు ముద్దాయి, ఎందుకంటే మీ మీద ఆరోపణలు వచ్చాయి, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఉంటే తీసుకురావాలని చెప్పి అడగాలి. ఆయన ఏం రాస్తాడు? టైం ఫిక్స్ చేసి ఐ హావ్ టు అటెండ్ ద ఎంక్వైరీ, యు ఆర్ ఎట్ లిబర్టీ టు బ్రింగ్ ఎనీ డాక్యుమెంట్స్ అట. అట్లా కాదు కదా. అసలు నిన్ను ఏం అడగడానికి పిలుస్తున్నా అనేది అది చెప్పాలి. సాక్షులు ఏమన్నారో చెప్పాలి నీ మీద. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసే హక్కు ఎంక్వైరీ కమిషన్ జడ్జికి ఉండదు. ఇది చట్టం చెప్తున్నది. నువ్వు ఎంత పొడుగాడు అయితే నాకేంది? నువ్వు చట్టాన్ని గౌరవించినప్పుడు, నువ్వు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్ అయితే నాకేంది? సుప్రీంకోర్టు జడ్జి అయితే నాకేంది? ఈ రాజ్యాంగం మీద నాకు గౌరవం ఉంది, ఈ చట్టాల మీద నాకు గౌరవం ఉంది. ఇది లేదు అని నీ కమిషన్ రిపోర్ట్ చెప్తా ఉన్నది. సెక్షన్ 8Cలో ఒక దోషిని, ఒక ముద్దాయిగా ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పినప్పుడు ఆ ముద్దాయికి ఒక హక్కు ఉంటుంది. ఆయన సాక్ష్యం చెప్పే దొంగ సాక్ష్యమా, అసలు సాక్ష్యమా, క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవడానికి అడ్వకేట్ పెట్టుకోవాలి. ఇది మున్సిపల్ కోర్టులో, మీ నాగర్ కర్నూలు కోర్టులో కూడా సాక్ష్యం క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు అక్కడ లాయర్లు. మరి ఇది తెలియదా? సరే, జీవితం అంతా హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేయవచ్చు, హైకోర్టు జడ్జి కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, కింది కోర్టుకి ఎన్నడూ పోకపోవచ్చు. కానీ ట్రయల్ కోర్టు అంటే అక్కడ సాక్షులను విచారిస్తారనేది తెలియదా? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తెలియదా? ఇవన్నీ తెలిసినా కూడా ఇట్లా చేశాడంటే అనుమానాలు రావమ్మా అలాంటి వాళ్ళకు? బుచ్చన్న, నాకు నీటిపారుదల మీద పరిజ్ఞానం ఉంది, నాకు చట్టాల మీద పరిజ్ఞానం ఉంది. ఎందుకంటే నేను ఒక 10 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేశాను. ఈరోజు కూడా నేను కోర్టు అప్పుడప్పుడు వెళ్ళొచ్చు. 39 సంవత్సరాల బార్ కౌన్సిల్ అనుభవం, నా మెంబర్షిప్ అట్లే ఉంది. ప్రజలకు చెప్తున్నా నేను, ఇన్ని అబద్ధాలు ఒక రిటైర్డ్ జడ్జి ఎట్లా రాయగలుగుతాడు? ఇన్ని ఉల్లంఘనలు ఎట్లా చేయగలుగుతాడు? చట్టానికి ఉల్లంఘనలు ఎట్లా చేయగలుగుతాడు? ఈ విషయాలు బయట పెడతానంటే పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా నిన్న హరీష్ రావును చూస్తే అనిపించింది నాకు. ఆ సినిమా ఎన్టీ రామారావు ఏదో ఉండే కదా, ఎన్ని రకాలుగా అభిమన్యుడిని చంపడానికి కుట్రలు చేస్తారు. లాస్ట్గా ఆ కుట్రలకు అభిమన్యుడు బలైపోతాడు. నిన్న అసెంబ్లీ చూస్తే ఒక్కడు వాస్తవాలు చెప్తానంటే 33 సార్లు ఆయన గొంతు నొక్కే ప్రయత్నం. ప్రజలకే వదిలేద్దాం బుచ్చన్న. ఈ పీసీ ఘోష్ను వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారో, ఈ మిస్టర్ డైవర్షన్ ఎట్లా అర్థం చేసుకుంటారో, ఇక్కడ ఉండకుండా 2 రాష్ట్రాలను ఏలుతున్న పచ్చి తెలంగాణ వ్యతిరేకిని ఎట్లా అర్థం చేసుకుంటారో, ఈ పిచ్చి జనానికి వదిలేద్దాం. ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పాను మాట. మీరు ఇవాళ మాట్లాడిన వాటిలలో 2 విషయాలు చాలా, వాటిని మీరు స్ట్రెస్ చేసి చెప్పారు. చంద్రబాబు నాయుడు పరిపాలనే తెలంగాణలో ఉన్నది నెంబర్ 1. నెంబర్ 2, ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి చేతిలో కీలు బొమ్మ అని కూడా మీరు అన్నారు. లేవు, సీట్లు లేవు కదా. 240 సీట్లతోని భారతదేశాన్ని పరిపాలిస్తాడా ఆయన? మోడీ గారు అంటే గౌరవం ఉంది, కానీ ఆయన గౌరవప్రదమైన స్థానంలో ఉండాలంటే కొంతమంది మూర్ఖుల మీద ఆధారపడాల్సి వస్తున్నది.
నేను పాపం నితీష్ మూర్ఖుడు అన్న, చాలా మంచి ముఖ్యమంత్రి, బట్ ఈ మూర్ఖుని మీద ఆధారపడాల్సి వస్తున్నది. వాస్తవమా కదా? నువ్వు చెప్పు నాకు. 240తో పరిపాలన చేస్తాడా? కష్టం, కాని పని. మద్దతు కావాల్సిందే కదా. బహుశా ఈ పీసీ ఘోష్ కమిషన్, ఈ రిపోర్ట్, ఈ వ్యవహారము భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? ప్రభుత్వం ఏం చెప్తాను? సిబిఐ అని చెప్తున్నారు. రాత్రి ఇచ్చాడు కదా 1:30కు, అసెంబ్లీని అర్ధరాత్రి దాకా నడిపించి సిబిఐకి అప్పచెప్పిండు కదా. అసెంబ్లీ తీర్మానం చేసింది కదా. ఇప్పుడు ఏం జరగబోతుందో ప్రజలకు తెలవాలి మీ ద్వారా. ఇంకా సెన్సేషన్ అవుతుంది. ఆయన పేరే మిస్టర్ డైవర్షన్. ఆయనకు అవసరమైనప్పుడల్లా సిబిఐ ఇక్కడ ఎంక్వైరీ చేస్తుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు సిబిఐ ఇక్కడ ఎంక్వైరీ చేస్తుంది. ఎవరికి అవసరం? ఇక్కడ ముఖ్యమంత్రికి అవసరమైనప్పుడల్లా. సపోజ్ ఇక్కడ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ సభ పెట్టుకున్నది, అప్పుడు ముఖ్యమంత్రికి అవసరం అవుతుంది దాని నుంచి డైవర్ట్ చేయడానికి. పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, సిబిఐ ఎంక్వైరీ మొదలవుతుంది. ఇక్కడ రేపు ఏదన్నా కేసీఆర్కు మంచి పేరు వచ్చేది ఏదన్నా జరిగింది, ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ ఆయన పిలుస్తుంది విచారణకు. సిబిఐకి అదుపు లేదు, అది ఆకాశం. ఆ బుచ్చన్నం పిలవచ్చు, ప్రకాశం పిలవచ్చు, మీ కెమెరామెన్ కూడా పిలవచ్చు, ఎవరైనా పిలవచ్చు. ఫలానాడు మీరు మీ కెమెరాను షూట్ చేసిండ్రు, అక్కడ ఒక ప్రకాష్ అనే వ్యక్తి ఇట్లా మాట్లాడిండు, బుచ్చన్న అనే వ్యక్తి ఇట్లా ప్రశ్నలు అడిగిండు, వాళ్ళకి ఏముంటుందా? అదుపు ఉంటుందా? ఇట్లా కాలయాపన చేసి ఏం చేస్తారు తెలుసా? దీన్ని నెక్స్ట్ ఎలక్షన్ల దాకా నడుపుతారు. ఇదే కాళేశ్వరం, ఇదే డబ్బులు తిన్నాడు, ఇదే తిన్నాడు, అది తిన్నాడు, ఇది తిన్నాడు. బుచ్చన్న ఏమన్నా 1,00,000 కోట్లు తిన్నారు అంటాడు కదా. మేడిగడ్డలో ఒక 2 పియర్స్ కుంగినాయి. సరే, ఆ బ్లాక్లో 11 మళ్ళీ మార్చాలి. ఎంత ఖర్చు అయింది తెలుసా? 250 కోట్లు అయింది. ఇప్పుడు ఈయన కమిషన్ల పేరు మీద, ఎంక్వైరీల పేరు మీద ఎన్డీఎస్ఏకు తలగబెట్టినాయి, విచారణ సంఘాలకు తలగబెట్టినాయి, పరిశోధనలకు తలగబెట్టినాయి, అంతకంటే ఎక్కువ ఉన్నది. అదేమో 250 కోట్లు మేమే కట్టుకుంటాము, మేమే నీకు బ్యారేజ్ కట్టిస్తామని చెప్తున్నారు. ఇబ్బంది ఏం లేదు మరి, ఇబ్బంది ఏం లేదు, కానీ దీన్ని నడిపించాలి కదా. ఇది కాళేశ్వరం అనే దాన్ని ఆరిని కుంపటిలాగా, రావణ కాష్టంలాగా చేయాలి. అందుకని దీన్ని, నాకు రావణుడు అంటే చాలా గౌరవం బుచ్చన్న, సారీ, చాలా గౌరవం రావణుడు అంటే. ఎందుకంటే సీతను అన్ని రోజులు పెట్టుకొని కూడా కనీసము దగ్గర కూడా పోలేదు, ఆమె శ్వాస వాసన కూడా చూడలేదు ఆమె. చాలా గౌరవం రావణుడు అంటే. పెద్ద డెడికేటెడ్, ఆయన శివునికి ప్రియమైన భక్తుడు. ఆయన పేరును కూడా తీసుకురావడం బాగుండదు ఇటువంటి రొంపిలోకి. బట్ చాలా సరే, ఇక చెప్తుంటూ పోతుంటే దానికి ఎండ్ అనేది లేదు. కానీ ప్రజల విచక్షణకు వదిలేద్దాం. మీరు ప్రజల మీద కొంత, మీరు అన్నారు ఎడ్డిగుడ్డి ప్రజలు తెలంగాణలో ఉన్నారు అని, 60% ఉన్నారని మీరు అంటున్నారు. కానీ ఇదే ప్రజలు 2 సార్లు టీఆర్ఎస్ని గెలిపించారు. ఇదే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్తున్నా నేను. ఎడ్డిగుడ్డి ప్రజలు అంటే వాళ్ళకి ఏం కోపం రాదు. వెన్నుపోటు పొడిచారు, మీకు అన్నం పెట్టినోడిని వెన్నుపోటు పొడిచారు, మీకు పెన్షన్ ఇచ్చినోడిని వెన్నుపోటు పొడిచారు, 200 ఇచ్చినోడిని గెలిపించారు. మళ్ళా 200 ఇచ్చినోడు 2000 ఇచ్చినోడి కంటే ఎక్కువైపోయాడు నీకు. 57 ఏళ్ళు మనల్ని సర్వనాశనం చేసిన వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కాంగ్రెసు తెలంగాణకు తన 140 ఏళ్ళ చరిత్రలో చేసిన ఒకే ఒక్క మంచి పని సోనియా గాంధీ తెలంగాణ కోసం పట్టుబట్టడం. ఇక వాళ్ళు ఏది చేయలేదు, 99 తప్పులు చేశారు, ఆ ఒక్క మంచి పని చేశారు. కానీ మా ప్రజలు ఏందో ప్రయోగాలు చేస్తారు. తెలంగాణ ప్రజలు ప్రయోగాలకు మారిపోయారు. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అంటారు, రైలుకి అడ్డం పోయి తెచ్చుకోవాలనుకుంటారు తెలంగాణకు, కరెంటు తీగలను పట్టుకోవాలనుకుంటారు, పార్లమెంటు ముందట చెట్టు ఉరి తీసుకుంటారు. అన్ని ప్రయోగాలే. ఆత్మహత్యలు చేసుకుంటే అప్పులు పోతాయి అనుకుంటారు. పబ్లిక్ ఈ రిపోర్ట్ గురించి పట్టించుకుంటున్నారా, ఆలోచన చేస్తున్నారా? వాళ్ళకి జలసోయి లేదు కదా, నీళ్ళ సోయి లేదు కదా. వాళ్ళకి ఎంతవరకు కేసీఆర్ చేయగలిగిందంటే మన తెలంగాణ అని దోసుకొని పోతున్నారని నమ్మించగలిగాడు. దానికి మన అందశ్రీ కావచ్చు, బోర టెంకన్న కావచ్చు, ఇట్లాంటి కౌలు రసమయ్య కావచ్చు, మిఠపల్లి సురేందర్ కావచ్చు, వరంగల్ సీన్ కావచ్చు, కళాకారులు ఎంతోమంది పేరు ఇప్పుడు ఆ పేరు చదువుకుంటూ పోతే గంటపడుతుంది. వీళ్ళందరూ కలిసి తెలంగాణ సోయి కల్పించారు. కానీ ఇప్పుడు నీళ్ళ సోయి రావాలి వాళ్ళకు. ఆ నీళ్ళ సోయి వచ్చినాక మిస్టర్ డైవర్షన్ ఏమి చేయలేడు, ఎంట్రీగా కూడా పీకలేడు. ఆ నీళ్ళ సోయి రావాలి వాళ్ళకు. ఇప్పుడు నీళ్ళ సోయి ఉంది కాబట్టి
వీళ్ళ మాటలు నమ్మ, దొంగ మాటల్ని. పీసీ ఘోష్ రిపోర్టును చీల్చి చెండాడుతున్నా. నీళ్ళ సోయి లేకపోతే నేను కూడా ఏమనుకోవాలి? అసెంబ్లీలో ఎమ్మెల్యే లాగానే అనుకోవాలి. అన్నిటికీ అవేర్నెస్సే ఇంపార్టెంట్. నీ దగ్గర తెలివితేటలు ఉన్నా కూడా అవేర్నెస్ లేకపోతే నిన్నెవరు మోసం అందరు మోసం చేస్తారు. అవేర్నెస్ ఉంటే ఎవరు మోసం చేయలేరు. అవేర్నెస్సే కావాలి నీకు. నేను తెలివితేటలు ఉండి అవేర్నెస్ లేని వాళ్ళని ఎందుకంటున్నా అంటే, మేధావులు ఉన్నారు ఇక్కడ, ఈ గడ్డ మీద పుట్టిన మేధావులు కొందరు ఉన్నారు. వాళ్ళు ప్రజల కోసం ప్రాణమైన ఇస్తారు, కానీ వాళ్ళు ఈగోలను వదులుకోరు. వాళ్ళు సూర్యుని చూపెడితే ఏళ్ళను చూస్తారు. వాళ్ళు గద్దెగిరిందంటే ఎద్దెగిరిందంటారు. అంటే వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, ప్రొఫెసర్లు. వీళ్ళు ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు. ఈ గడ్డ విముక్తి కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డ వాళ్ళు. కానీ ఈగోస్ వదులుకోరు. కేసీఆర్ వాళ్ళకి ఏం చేయలేదు కదా. ఏమో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషను, రిపోర్టు, అసెంబ్లీలో చర్చ, మొత్తం ఈ అంశాలన్నింటి వెనుకున్న మనకు తెలియనివి, అర్థం కానివి ఏమున్నాయనంటే వారు వ్యక్తీకరించిన అభిప్రాయాలు వాటిపైన. థ్యాంక్ యూ.